హలో ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో దశావతారాల్లో మత్స్యావతారం గురించి వచ్చిన ప్రశ్నలు ఒకసారి పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, సోమకాసురుడు దొంగలించిన వేదాలను తిరిగి కాపాడడానికి విష్ణు ఏ అవతారంలో ప్రత్యక్షమయ్యారు? మనకి ఆన్సర్ వచ్చి మత్స్యావతారం. సోమకాసురుడు దొంగలించిన వేదాలను తిరిగి కాపాడడానికి విష్ణువు మత్స్యావతారంలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ మనకి వివిధ పురాణాల్లో వేదాలను దొంగలించిన అసురుడి పేరు మారుతూ ఉంటుంది. హయగ్రీవుడని, శంకాసురుడని, సోమకాసురుడని. ఆ అసురుడు వేదాల్ని దొంగలిస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వాటిని తిరిగి బ్రహ్మకు అప్పజెప్పడం జరుగుతుంది. మనకి మత్స్యావతారం, అదేవిధంగా కూర్మావతారం, నరసింహావతారం ఒకసారి గమనించండి. మత్స్యావతారం క్లుప్తంగా చూసుకుంటే ప్రళయకాలంలో సమస్తము జలమయమై ఉండగా వైవస్వత మనువు ఒక పడవలో కూర్చున్నారు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి రాబోయే సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను పెట్టించి పడవను రక్షించారు. బ్రహ్మ ముఖం నుండి జారిన వేదాలను పొందుపరిచి మళ్ళీ బ్రహ్మకు అందజేశారు. అదేవిధంగా యజ్ఞవరాహ అవతారం గురించి కూడా ఒకసారి క్లుప్తంగా చూసుకోండి. ఇవి మనకి శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందంలో ఏకవింశతి అంటే 21 అవతారాల గురించి ఉంటుంది. 22వ అవతారం కల్కి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మత్స్య పురాణం ప్రకారం మహాప్రళయం సమయంలో విష్ణువు మత్స్యావతారంలో ఎవరిని రక్షించను? మనం ఇప్పుడు చూసాం కదా, మత్స్యావతారంలో ఎవరిని రక్షించడం జరుగుతుంది? మనువును. ఆప్షన్ 2 ఆన్సరు. మత్స్య పురాణం అన్నారు. మనం మత్స్య పురాణంలో అయినా వివిధ పురాణాల్లో కూడా మత్స్యావతారంలో మనకి రక్షించబడిన వారు మనువు, సత్యవ్రతుడు అని కూడా ఉంటుంది. సత్యవ్రతుడే మనువుగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. వైవస్వత మను. మత్స్యావతారం ఒకసారి గమనించండి. తర్వాత క్వశ్చను, మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్యావతారంలో చేసిన ప్రధాన ధర్మం ఏమిటి? మనం చూసాం కదా, వేదాలు మరియు సృష్టికి అవసరమైన బీజములను రక్షించడం. ప్రళయకాలంలో సమస్తము జలమయమై ఉండగా వైవస్వత మనువు ఒక పడవలో కూర్చున్నారు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి రాబో సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను పెట్టించి పడవను రక్షించారు. అదేవిధంగా బ్రహ్మకు తన నుండి చేజారిన వేదాలను మళ్ళీ మత్స్యావతారంలో బ్రహ్మదేవునికి వేదాలు తిరిగి ఇవ్వడం జరిగింది. మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్యావతారంలో చేసిన ప్రధాన ధర్మం ఏమిటి? వేదాలు మరియు సృష్టి బీజములను రక్షించడం. తర్వాత క్వశ్చను, మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్యావతారంలో తీసుకున్న ప్రధాన కారణం ఏమిటి? మత్స్యావతారం ఎందుకు ఎత్తారు? అపహరించబడిన వేదాలను తిరిగి పొందడం కోసం. మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి గమనిస్తూ ఉండండి. మనువుకు యుద్ధ కళను బోధించడం అన్నారు, ఇన్కరెక్ట్. కానీ మనకి మత్స్యావతారంలో కాపాడింది ఎవరు అని మనకి ప్రశ్న అడిగారు. ముందుగానే మనువును కాపాడడం జరుగుతుంది. మనకి వేదాలను అపహరించింది సోమకాసురుడు. ఆ వేదాలను తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తారు? మత్స్యావతారం. మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట. ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన మిగిలిన క్వశ్చన్స్ కూడా మనం
ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ కీలో ఆన్సర్స్ చూసుకున్నాం. సోమకాసురుడు దొంగలించిన వేదాలను తిరిగి కాపాడడానికి విష్ణువు ఏ అవతారంలో ప్రత్యక్షమయ్యారు? మత్స్యావతారం. ఇక్కడ అసురుడి పేరు మారుతూ ఉంటుంది, గమనించగలరు. సోమకాసురుడు, శంకాసురుడు, హయగ్రీవుడు, ఈ విధంగా. తర్వాత మత్స్య పురాణం ప్రకారం మహాప్రళయ సమయంలో విష్ణువు మత్స్యావతారంలో ఎవరిని రక్షించను? మనువును. సత్యవ్రతుడు అని కూడా ఉంటుంది. సత్యవ్రతుడే మనకి వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్యావతారంలో చేసిన ప్రధాన ధర్మం ఏమిటి? వేదాలను మరియు సృష్టికి అవసరమైనటువంటి బీజములను రక్షించడం. మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్యావతారం తీసుకున్న ప్రధాన కారణం ఏమిటి? అపహరించబడిన వేదాలను తిరిగి పొందడం. ఈ విధంగా మత్స్య పురాణంలో ఒకసారి మత్స్యావతారం గురించి చూసుకోండి. అదేవిధంగా పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడి యొక్క మెదడును మత్స్య పురాణంగా భావిస్తారు. మిగిలిన పురాణాలు కూడా ఒకసారి గమనించండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మత్స్య పురాణంలో మత్స్యావతారంలో మనం చెప్పుకున్నాం కదా, హయగ్రీవుడని, శంకాసురుడని, అదేవిధంగా సోమకాసురుడు వేదాలని అపహరించడం జరుగుతుంది. ఆ వేదాలను తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి చూసుకోండి. ఇక్కడ మనకు చూసుకుంటే శంకాసురుడు, ఇక్కడ హయగ్రీవుడు, శంకాసురుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.